గా వెయిట్ చేస్తున్నారు అండ్ చాలా కాంట్రవర్సీ క్వశ్చన్స్ కూడా రాసుకొచ్చా మా గురువు గారు ఇచ్చారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ గారు కంగ్రాచులేషన్స్. సో నిజంగా సచ్ ఏ వండర్ఫుల్ జర్నీ, సోల్ ట్రిప్ అంటూ ఎంతోమంది సోల్ని కనెక్ట్ చేసేలాగా మా ముందుకు వచ్చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు దీనికి కాన్సెప్ట్ మీరే, డైరెక్టర్ మీరే, హీరో మీరే, సో అంతా మీరే కాబట్టి హీరో కాదండి నేను. అంటే హీరో మీరే కదా సార్, హోస్ట్ మీరే కదా. హోస్ట్ అండి నేను. మాకు ఇప్పుడు హీరో చెప్పారు కదా. అది పాత అండి, ఇంతకుముందుగా. సరే, హోస్ట్ మీరే కాబట్టి సో మీ ఎక్స్పీరియన్స్ అలాగే ఏం చెప్తారు? ఓటీ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సోల్ ట్రిప్ వరల్డ్. అది చాలా చిన్నగా స్టార్ట్ చేసాం, చిన్న ఐడియాతో స్టార్ట్ అయింది. 5 years బ్యాక్ ఫ్రెండ్కి చెప్పాను అనమాట. ఫ్రెండ్కి చెప్పినప్పుడు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఎక్కువ ట్రావెల్ ఇష్టం. ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు ట్రావెల్కి వెళ్తూ ఉండేవాడిని, సోలోగా వెళ్తూ ఉండేవాడిని. సో ఎప్పుడు మనం నేచర్తో కనెక్షన్లో ఉన్నప్పుడు ఓన్లీ స్ట్రెస్ ఇది అంటారు, కానీ మనకు తెలియకుండా మనం చాలా నేర్చుకుంటామండి నేచర్లో. సో ఇదంతా, ఈ ఎక్స్పీరియన్సెస్ అంతా మన ట్రావెల్లో కానీ, ఇంటరాక్టింగ్ పీపుల్ కానీ, అక్కడ ఉన్న కల్చర్ కానీ, అక్కడ ఉన్న ఫుడ్ కానీ, ఇవన్నీ మనం ఒక స్టార్తో చెప్తే బాగుంటాయి కదా. ఐడియా బాగానే ఉంది, కానీ మనం ఎగ్జిక్యూట్ చేసి చేయాలంటే టఫ్ టాస్క్. ఎందుకంటే మనల్ని నమ్మి ఎవరు వస్తారు? మనం డబ్బులు పెట్టాలి, ఎక్కువ ఖర్చు పెట్టాలి, అలాగే దీనికి ఒక టైం స్పెండ్ చేయాలి. మంచి స్టార్స్ మనల్ని నమ్మాలి ముందుగా. ఎందుకంటే ఎంత పెద్ద స్టార్స్ని తీసుకొచ్చేయాలంటే చాలా కొంచెం అంతే, వాళ్ళ టైం అన్నీ తీసుకుని ప్రాపర్గా చేయాలి. సో తర్వాత చేసిన తర్వాత బెస్ట్ అనిపించుకోవాలి. ఇవన్నీ ఆలోచించి ఒక ఫైన్ డే నేను ఒక ఐడియా, మన తమిళ మీడియా కార్తీక్ ఉంటారు, కార్తీక్ చెప్పాను. చెప్పగానే ఈ సెట్ వెరీ ఫ్యాంటాస్టిక్ అండి, మనం చేద్దామండి, నేను సపోర్ట్ చేస్తాను. అక్కడి నుంచి టీమ్ సెలెక్షన్, మాకు టీం సెలెక్ట్ చేసుకుంటా. కానీ ఫస్ట్ నేను చాలా బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండి, నేను జగత్ బాబు గారు థ్యాంక్స్ చెప్పాలి. నన్ను ఫస్ట్ నమ్మింది జగత్ బాబు గారు. జగత్ బాబు గారి దగ్గరికి ఈ కాన్సెప్ట్తో వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్గా బాగుందయ్యా సార్, ఒక 1 month తర్వాత షూట్కి వెళ్దామండి, నేను ఈ లోపల ప్లాన్ చేసుకుంటాను సార్ అన్నీ అంటే, అలా కాదయ్యా నాకు డేట్ లేదు, 3 రోజులు వెళ్ళిపోదాం అన్నారు. ఏంటి 3 రోజుల్లోనా? అంటే 3 రోజుల్లో నేను వెళ్ళి ఎలా షూట్ చేస్తాను అంటే, నాకు తెలిసిన ఏరియా ఉండాలి. సో అలా అని చెప్పి అందులో ఆయనకి నచ్చిన ఏరియా అంటే కనుక్కుంటే లక్కీలీ అది మారేడుమిల్లి దొరికింది. అప్పుడు మారేడుమిల్లి వెళ్ళడం జరిగింది. ఆయన ఎంత సోల్ఫుల్ అంటే ఆయన ఈజ్ వెరీ ఓపెన్, ఈజ్ వెరీ కూల్ అండ్ హానెస్ట్. సో నేను మర్చిపోయాను సార్, అందరికీ ఈరోజు చెప్పాల్సిన మెయిన్ విషయం, జగత్ బాబు గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. హ్యాపీ బర్త్డే సార్. ఎందుకంటే మీరు ఫంక్షన్లో ఉండి మా టీం తరఫున, మా సోల్ ట్రిప్ టీం తరఫున, మా ప్రొడ్యూసర్స్, మా టీం, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ సార్. సో అది అలాగా జగత్ బాబు గారితో మాకు అవకాశం దొరికింది. వన్స్ జగత్ బాబు గారు మాకు అవకాశం ఇచ్చిన తర్వాత స్టార్స్ అందరికీ చూపించి, అలీ గారికి, శ్రీకాంత్ సార్కి, అలాగే మన రాజశేఖర్ గారి డాటర్స్ శివాని, శివాత్మికకి, వర్షా బల్లమ్మ, ఆకాష్ పూరి. సో ఇలా ఒక సీజన్ ఫినిష్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చింది జగత్ బాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే నెక్స్ట్ మా ప్రొడక్షన్ టీం, మా ప్రొడ్యూసర్స్ అందరికీ నేను పేరు పేరున రిజ్వాన్ గారు ఇమీడియట్గా నాకు రెస్పాండ్ ఇచ్చారు. వర్మ గారు నిజంగా ఆ రోజు నేను ఎంత ఎంకరేజ్ చేశారని, ఆయన నాకు ఇచ్చిన బూస్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. పివిఎన్ వర్మ గారు, అలాగే మా కో ప్రొడ్యూసర్స్ కొల్లి గోపాలకృష్ణారెడ్డి గారు, మా చైతన్య వర్మ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, సడన్గా సపోర్ట్ చేసి చాలా థ్యాంక్స్ అండి. అలాగే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉందండి. నేను అలీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా సింపుల్గా, సార్ చిన్న షో చేస్తున్నాను అంటే ఆయన అన్నారు, ఏంటయ్యా ఇప్పుడు ఎక్కడికి కొండలెక్కాలా దిగాలా ఇప్పుడు అన్నారు. కానీ చాలా ఇబ్బంది పడ్డారండి, నిజం చెప్తే నమ్మరు. ఆ 48 hours ఆయన వర్షంలోనే ఉన్నారు, వర్షం పడతానే ఉంది. నాకు నిజంగా సార్, నాకు చాలా సార్, మీరు కాలాటి మొక్కలు సార్, మీరు చేసిన సపోర్ట్ని ఎప్పుడు లైఫ్లో మర్చిపోను సార్. మీరు ఇచ్చిన ఎనర్జీతోనే మీ నెక్స్ట్ ఎపిసోడ్స్, నెక్స్ట్ సీజన్స్ చేస్తాం సార్. అందులో ఫస్టే మాకు ఇంత పాజిటివ్ పీపుల్ అంటే జగత్ బాబు గారు కానీ, శ్రీకాంత్ గారు కానీ, అలీ గారు కానీ, అందరూ మాకు పాజిటివ్ పీపుల్ దొరకడం మా అదృష్టం అండి. సో ఇలాగా మన వర్షాబల్లమ్మ గారితో చేస్తాం, మంచి ఎక్స్పీరియన్స్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో. అలాగే రాజశేఖర్ గారు డాటర్స్ మన శివాని, శివాత్మికతో మన నల్లమల ఫారెస్ట్లో చేసాం, మంచి వింటేజ్ లొకేషన్స్, ఏన్షియంట్ లొకేషన్స్. అలాగే మన ఆకాష్ పూరితో మన మనాలిలో చేసాం, బ్యూటిఫుల్ ఎపిసోడ్. అది కాంట్రాస్ట్ ఉంటాయండి. ఇలా స్టార్స్కి నచ్చింది. అంటే సోల్ ట్రిప్ అంటే ఇది మాది కదండి, ఇది సోల్ ట్రిప్ అంటే మా షో ఏదో కమర్షియల్ షో కాదు. మేము ఏంటంటే మా డబ్బులు వస్తాయి రాదని పక్కన పెట్టేసి మా క్వాలిటీగా ఒక ఎపిసోడ్ చేయాలి, బెస్ట్ ఇవ్వాలి అన్న దాంట్లో మేము ట్రై చేసాం. దాంట్లో మెయిన్ సపోర్ట్ నా ప్రొడ్యూసర్స్ అందరికీ నీకు నిజంగా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ. సో మా సోల్ ట్రిప్ అనేది ఇట్స్ ఆల్ అబౌట్ సెలబ్రిటీస్ సోల్ ట్రిప్. ఇది మా సోల్ ట్రిప్ కాదండి. సో ప్రతి సెలబ్రిటీలో వాళ్ళ లైఫ్ని అందరూ చూడాలనుకుంటున్నారు. నాకు చిన్నప్పటి నుంచి
నా సెలబ్రిటీతో ఒక 1 అవర్ స్పెండ్ చేస్తే చాలు, ఒక ఫోటో దిగితే చాలు అని చాలా ఎక్సైటింగ్ ఉంది. అలాంటిది నాకు ఇంత అవకాశం ఇచ్చిన మా స్టార్స్ అందరికీ నిజంగా పాదాభివందనం అండి. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పిలవగానే నాకు అతిథులుగా విచ్చేసిన మా శ్యామలాదేవి గారు అమ్మ, ఆవిడ ఎప్పుడు నేను ఎప్పుడు వెళ్ళినా నా పాజిటివ్గా ఒక స్మైల్తో ఎంకరేజ్ చేసి, విజయ్ నా సినిమా కూడా ఇంతకుముందు చేసినప్పుడు ఇప్పుడు ఆవిడ ఎంత పాజిటివిటీ అంటే మీరు ఇది చేయండి అమ్మా, మీరు అందరూ బాగుండాలి అని ఎంత ఎంకరేజ్ చేస్తారో. మీరు రావడం మాకు చాలా 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 ఆనందం అమ్మ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అలాగే మా ఇచ్చేసిన అందరికి ప్రతి ఒక్కరికి నేను ఏమైనా పేర్లు మర్చిపోయి అంటే క్షమించండి. ఇక్కడ మా సెక్రటరీ సిరి గారు ఉన్నారు, మా స్పాన్సర్స్ అందరూ, మన గీతా గారు, అందరూ థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది ఇంకా. సార్ సతీష్ వేగేష్ణ గారు వెళ్ళిన వెంటనే లేదు నాకు చాలా బాగా నచ్చిందమ్మా. ఆయన మాట్లాడిన మాటల్లో కూడా నాకు ఎంత బాగా ఎనర్జీ ఇచ్చిందంటే, నేను ఇంకా సీజన్స్ ఈ ఇయర్ మేము ఇంకొక 3 సీజన్స్ చేయడానికి ట్రై చేస్తున్నామండి. చాలా మంచి స్టార్స్తో, చాలా మంచి ఎపిసోడ్స్తో, ఇంకొంచెం స్టాండర్డ్స్ పెంచి ఇంకొంచెం బెటర్ ఎపిసోడ్స్ మీరు ఈ సీజన్ తర్వాత ఇంకా చూస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. మా గణపతి రెడ్డి గారు మా ప్రొడ్యూసర్, ఎప్పుడు ఆయన ఎంతోమందికి చాలా హెల్ప్ చేసిన ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా యూఎఫ్ఓ లక్ష్మణ్ సార్ అంటే నాకు చాలా ఇష్టం సార్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ సార్, గ్రేసింగ్ దిస్ ఈవెంట్ సార్. ముఖ్యంగా నేను ఈ ఈవెంట్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు సపోర్ట్ చేసింది TV5 టీం అండి. అందరూ మీడియా వాళ్ళు అందరూ సపోర్ట్ చేశారు. సో నాకు TV5 మూర్తి అన్నయ్య, అలాగే మూర్తి సార్, మార్కెటింగ్ మూర్తి సార్, దయా గారికి, TV5 యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే మీడియాలో ప్రతి ఒక్కరూ నాకు ఈ షోకి వచ్చి నాకు ఇంత మంచి కవరేజ్ ఇస్తున్నందుకు నిజంగా బాటమ్ ఆఫ్ మనసులోంచి చాలా కృతజ్ఞతలండి. ఇలాగే మంచి షోలు చేస్తాం, మమ్మల్ని ఆదరించండి, ఇంకా బెటర్ ఎపిసోడ్స్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ కో డైరెక్టర్ కన్నా శ్రీకృష్ణ గారు.